మన బైబిల్ పట్టుకుందాం, ప్రభుని స్తుతిద్దాం, దేవుని గణపరుద్దాం. మా దేవ మాతో మాట్లాడి దేవా స్తోత్రాలు ప్రభువా. నీ పాదరేణువునై నన్ను నింపుని పాదరేణువునై నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ పాదరేణువునై నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నాలోట జనులంత వినని, నీ మాట నాలోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి సిలువా నాకే విలువా, కలుషము పాపే కరములో చాచి. కలువారి సిలువా. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడవు, నలుదిశలా నెమ్మది కలుగజేసే ప్రభుడవు. మా జీవితాలకు మీరు ఇచ్చిన పునరుత్థానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మమ్మలను సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వందనాలు. మమ్మలను ఈ పరిశుద్ధ గ్రంథములో కాకుండా మీ చేతిలో ఉన్న జీవ గ్రంథంలో మా పేర్లు మీరు లిఖింపజేసినందుకు మీకు స్తోత్రాలు. మా ఆఖరి శ్వాస వరకు మిమ్మల్ని గణపరిచే కృప మాకిచ్చినందుకు స్తోత్రాలు. వాక్యం వింటున్న ఈ బిడ్డలందరినీ దీవించి నీ కృపలో పెంచండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరలా ఒకసారి నా హృదయపూర్వక వందనములు తెలుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు తిరిగి లేచారు. తిరిగి లేచి 40 దినములు ఆయన 11 పర్యాయములు 40 దినములు 11 పర్యాయములు తన ప్రియ బిడ్డలకు తనకు తానే ఆయనగా స్వయంగా వెళ్ళి వారికి ప్రత్యక్షమై నేను ఉన్నవాడను అయ్యున్నవాడను అని తెలుపుతూ వచ్చాడు. అంటే దాని ప్రేమ ఎంత గొప్పదో. ఆయన తిరిగి లేచిన తర్వాత వెంటనే పరలోకానికి వెళ్ళలేదు. 40 దినములు ఆయన మహిమావంతమైనటువంటి శరీరముతో తన బిడ్డలకు ప్రత్యక్షమవుతూ వారి బలహీనతలను, వారు అధైర్యపడినప్పుడు వారిని ధైర్యపరుస్తూ, కృంగిపోయినప్పుడు వారిని లేవనెత్తుతూ వారిని ధైర్యపరుస్తూ వచ్చాడు. ఈ విధంగా 11 పర్యాయములు ఆయన తన బిడ్డలకు ప్రత్యక్షమయ్యాడు. అదేవిధంగా మొట్టమొదట ఆయన 7 దయ్యములు పట్టినటువంటి మగ్దలేని మరియకు ప్రత్యక్షమయ్యాడు. రెండవ పర్యము మరియకు మరియు మరొక మరియకు మధ్యలోని మరియకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఈ దినము నేను మీకు 3వ మాట తెలపాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుండి 18 వరకు చదువుకుందాం. ద బుక్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 28 వర్స్ 16 to 18 చదువుకుందాం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి. చాలు 18 వరకే. 11 మంది శిష్యులు యేసు తనకు నిర్ణయించిన గలిలయ కొండకు వెళ్ళారు. ఈ మాటలు మనం చదువుకుంటున్నప్పుడు యేసుప్రభు వారు సమాధి నుండి లేచినప్పుడు దేవదూతలు శిష్యులకు చెప్పిన మాటలు, స్త్రీలకు చెప్పిన మాటలు, ఆయన చెప్పిన విధమేగానే ఆయన లేచాడు, మీకంటే ముందుగానే ఆయన గలిలయకు వెళ్ళాడు అని చెప్పారు. గలిలయ అనగా గుండ్రము అని అర్థం, గుండ్రమైన ప్రదేశం అని అర్థం. యెరూషలేముకు దగ్గరి స్థానాలు గలిలయ, యూదయ, సమరయ, గలిలయ. యేసుప్రభు వారు కాలిబాటున నడిచి సువార్త చెప్పినటువంటి ఊర్లు అవన్నీ. ఆయన గలిలయకి వెళ్ళాడు. గలిలయ దగ్గరనే ఒలివ కొండ కూడా ఉంది. అక్కడే
ఆయన ప్రార్థన స్థలానికి వెళ్ళినప్పుడు ఆ మాటలన్నీ కూడా శిష్యులకు జ్ఞాపకం ఉన్నాయి. అందువలన మా ప్రభువారు ప్రార్థన చేసేవాడు, ఒలివ కొండ మీద ప్రార్థన చేశాడు, మేము కూడా మా ప్రభు సన్నిధిలో ఉంటామని 11కు 11 మంది ప్రార్థన అనేటువంటి కొండకెళ్ళారు. కొండకెళ్ళినప్పుడు ప్రభువారు కూడా తన బిడ్డలు ప్రార్థనకు వచ్చారు కదూ అని ఆయన కూడా సంతోషించాడు. అవును, ఈయన వెళ్ళినటువంటి ఈ కొండ గలిలకు దగ్గరగా ఉంది. ఈ కొండకి వెళ్ళినప్పుడు వీరు ప్రార్థనకి వెళ్ళారు గనక, ప్రార్థనకు సాదృశ్యం కొండ ఉంది గనక, నీతిమంతులు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు అని ఒక ప్రార్థన పరుడు కుటుంబంలో, ఇంటిలో, మరి ఏ విషయంలో ఏదైనా వెనకముందైనా కానీ ప్రార్థన మాత్రం మర్చిపోకూడదు అనేది ఇక్కడ మనకు ఒక తాత్పర్యముగా చెబుతున్నది. ప్రార్థన అనేది పరిస్థితులను మారుస్తుంది. ఏ ప్రాబ్లం అయినా సులువుగా చేయాలంటే ఒక అభ్యాసంలో, ఆ అభ్యాసంలో ఉన్నటువంటి అనగా లెక్కల్లో ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే అక్కడ నిపుణులు ఫార్ములాస్ పెడతారు, సూత్రాలు పెడతారు. ఆ సూత్రము ఈ స్టూడెంట్ నేర్చుకొని ఉండాలి. ఈ విద్యార్థులు ఈ సూత్రం నేర్చుకొని ఉంటేనే ఫర్దర్ అభ్యాసానికి వెళ్ళి అందులో ఉన్నటువంటి క్లిష్టమైనటువంటి లెక్కలను కూడా సులువుగా వారు దాన్ని సాల్వ్ చేయగలరు. ఈ సూత్రం కనుక తెలియకపోతే వారు రాత్రంతా కూర్చున్నా కానీ ఒక్క లెక్క కూడా చేయలేరు. అలాగనే క్రైస్తవుడుగా ఉన్న మనము, దేవుని పిల్లలుగా ఉన్న మనము, ప్రార్థనకు వచ్చేవారి మనము, ప్రార్థన అటువంటి అనుభవం మనకు లేకపోతే ప్రార్థనలో మనకు పట్టు ఇక మనకు దొరకకపోతుంది. అన్నిటికూ ఒక పట్టు ఉంటుంది, గ్రిప్ ఉంటుంది. ఈ పట్టును పట్టుకోవాలంటే ప్రార్థన అటువంటి దానితోనే పట్టుకోవాలి దేన్నైనా కానీ. అందుకే మీకు కలిగిన దాన్ని మీరు గట్టిగా పట్టుకొని ఉండండి అన్నాడు. మరి ఈ 11 మంది ఇక్కడికి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి యేసు ప్రభు వారు కూడా 12వ వాడుగా అక్కడికి వచ్చాడు. మరి శిష్యులు 11 మందేనా? 12 మంది కదా. ఇంకొక ఆయన ఎక్కడ? మీ ఇంటికి వచ్చాడా, మా ఇంటికి వచ్చాడా? ఎవరింటికి రాలేదు. ఆయన ఉరేసుకున్నాడు, పొట్ట పగిలి చచ్చిపోయినాడు. ఎవరైనా మీరు కొందరికి తెలుసు, మీరు గట్టిగా చెప్తే తెలియని వాళ్ళు వింటారు. ఎవరైనా ఎందుకు ఆయన ఆ విధంగా పనిచేసుకున్నాడు? నాణ్యములు ఆశించినాడు. 30 వెండి నాణ్యాలకు యేసుప్రభు వారిని అమ్మేసినాడు కనుక ఇప్పుడు ఈ శిష్యుల గుంపులలో లేడు. మనుషులమైన మనం కూడా ఎక్కువ లోకానికి అలవాటు పడితే దేవుని సంధానికి దూరం అయిపోతాం. ఆయన పొట్టబగిలి చచ్చాడు, ఉరేసుకొని చచ్చాడు. మనం సావాలని కాదు, కానీ నేర్చుకోవాలి కొన్ని మాటలు. ఆదివారం ప్రార్థనకు రాకపోతే క్రైస్తవులు అది దరిద్రం అండి. ఏంటండి అది? దరిద్రం ఉంది, నిష్ఠ దరిద్రం ఉంది. అడుక్కున్న దగ్గరికి బుడుక్కున్నోడు పోయిండంట. ఒకడు ముందే అడుక్కుంటుంటే అడుక్కున్న దగ్గరికి పోయి ఇంకొకడు బుడుక్కున్నోడు అంటాడు అండి. ఏండి, అసలు దేవుని పిల్లలన్నీ పడిన వారు ప్రార్థనకు రాకపోతే ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీకినైతే ఎక్సెప్ట్ అని ఎమర్జెన్సీ ఆంగ్రేజీలో రాయబడుతుంది. ఎప్పుడైనా ఎమర్జెన్సీ తప్ప రిమైనింగ్ మిగతా సమయాలలో ప్రభువారు నిర్ణయించిన శాసనాన్ని మనము పాటిస్తే 6 దినములు చేసినన్ని కష్టార్జితాన్ని యేసు ప్రభు వారు మిగిలిస్తాడు. ప్రభువు నిర్ణయించినటువంటి పరిశుద్ధ దినాన్ని మనము అపవిత్రపరిస్తే 6 దినములు చేసిన పనిలో 7వ దినంలో నీకేం చేస్తాడుగా సంపాదించిందంతా ఒకరోజే ఖర్చు పెట్టిస్తాడు. హల్లెలూయా చెప్పాలా వద్దా? 6 దినాలు చేసినంత కూడా ఖర్చు పెట్టిస్తాడు. దేవా, ఈ శ్రమలు నాకు వద్దు ప్రభువా అని అనుకుంటే నువ్వు ధన్యుడు. నాకేం పర్వాలేదంటే నీ ఇష్టం, దానికి ఎవడు కూడా ఏం చెప్పలేడు. ప్రభువారు మాట్లాడుతున్నాడు. ఈ 11 మంది దగ్గరికి వెళ్ళాడు. 12 ఆయన యేసు ప్రభువారు వచ్చాడు. రాగానే వీళ్ళందరూ ఏం చేయంటే వారు ఆయనను చూసి మ్రొక్కిరి, వర్షిప్ చేశారు. యేసుని చూడగానే ఏం చేశారు? వీళ్ళు మ్రొక్కిరి. కానీ కొందరు మాత్రము సందేహించిరి, అనుమానపడ్డారు. అవునా, ఇదేనా, నిజమేనా? అవును, నిజం. అవును, అప్పుడప్పుడు మనకు ప్రార్థన చేసిన తర్వాత ఆమెనన్న తర్వాత మనం చేసిన ప్రార్థనకు మనకు జవాబు వస్తుందా లేదని మనకే అనుమానం వచ్చేస్తుంది. అటువంటి అనుమానం తీర్చడానికి యేసుప్రభు వారు మళ్ళీ వచ్చాడు. మరల మీతో మాట్లాడుతున్నాడు. ఓ ప్రభువా, ప్రార్థన చేశాను, ఆమె అని చెప్పినాను, కానీ నా ప్రార్థన నేనే నమ్మలేని దౌర్భాగ్యురాలిని. నువ్వు ప్రార్థన చేసి ఆమెనని చెప్తే అవుతుందంటది.
దేవుని రాజ్యం కొరకు, నీతి కొరకు మనం ప్రయాసపడుతూ ప్రార్థన చేస్తే తప్పకుండా ఆ ప్రార్థన ఆలకిస్తాడంట. సొంత ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు జరూరుగా. కానీ తగ్గించుకొని వినయంతో ప్రార్థన చేసినప్పుడు ఆలకిస్తాడంట. వీరు సందేహించారంట. అవును, యేసుప్రభువా కాదా, ఈయన కాదా? ఆయన చెప్పినప్పుడు, ఆయన ఉన్నప్పుడు, ఆయన బోధించినప్పుడు, ఆయన బ్రతికి ఉన్నప్పుడు, శరీరధారి అయి ఉన్నప్పుడు, ఆయన వాక్యంలో చెప్తున్నప్పుడు నేను తిరిగి లేస్తాను, ఈ దేవాలయాన్ని మీరు పడగొట్టండి, తిరిగి 3 దినాలలో ఈ దేవాలయాన్ని నేను కడతానన్నాడు. అయ్యో, యెరూషలేం దేవాలయాన్ని 7 సంవత్సరాలు కడితే ఈయన పడగొడితే 3 దినాల్లో కొడతాడని వాళ్ళు సొలొమోన్ రాజు దేవాలయం దగ్గరికి వెళ్ళింది వాళ్ళ మనసు. కానీ హృదయం అనే దేవాలయం దగ్గర వారు మనసు రాలేకపోయింది. మీ జీవితంలో, మన జీవితంలో ప్రభువు యేసుక్రీస్తు వారు పునరుత్థానం ఇవ్వటానికే తిరిగి మన దగ్గరికి వచ్చాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు! పునరుత్థాన శక్తిని తన బిడ్డలు పొందుకోవాలని మరలా తన బిడ్డలను ప్రేమించాడు కనుక ఆయన మరణించి తిరిగి లేచి తన 11 మంది శిష్యుల దగ్గరికి వచ్చినట్టుగా యేసు ప్రభు వారు మన దగ్గరికి వచ్చారు. దేవా, మేము ధన్యులం, మమ్మల్ని మీరు ప్రేమించారు, మీ ప్రేమకు మేమేం చెల్లించగలము స్వామి? మమ్మల్ని ప్రేమించారు కనుక మరలా మీరు మాతో మాట్లాడుతున్నారు. ఇది క్రైస్తవ జీవితానికి ఒక మంచి మాదిరి అయినటువంటి జీవితం. దేవుని బిడ్డలారా, ప్రభు మనకు చెప్తున్న మాటలు ఏంటి అనగా, సందేహం అనేది ఎటువంటిదే? అనుమానం పెనుభూతం లాంటిదండి. అనుమానము పెనుభూతం లాంటిదంట, దయ్యం. అనుమానం మనిషికి ఉండకూడదు, ఎప్పుడు అనుమానం ఉండకూడదు. కానీ పని మీద మనకు లగ్నం ఉన్నప్పుడు, పని మీద మన యొక్క మనసు ఉన్నప్పుడు అనుమానం తీర్చుకోవటానికి ముందుకెళ్తాం, ఎందుకు ఇది ఇలా అయిందని. ఉన్నట్టుండి ఒక యంత్రాంగము ఆడుతూ నిలబడిపోయింది అనుకో, నీకు ఒక మంచి జ్ఞానవంతుడు అయితే ఇది ఎందుకు ఆగిపోయిన ప్రశ్న నీకు రావాలి. కానీ దాన్ని పరిశీలించడానికి నువ్వు తీసుకోవాలి. దానికి నిపుణులు ఉంటారు కొందరు, దాన్ని తీసుకెళ్ళి దీన్ని రెక్టిఫై చేయండి, ఎందుకు ఇది పని చేస్తూ ఆగిపోయింది. అప్పుడు వాళ్ళు చూసి ఎక్కడో సర్క్యూట్ అక్కడ డిస్కనెక్ట్ అయిపోయినట్టుగా చూస్తారు. మరలా దాన్ని సోల్డరింగ్ చేసి దాన్ని సరి చేస్తారు. అలాగనే అనుమానం వచ్చిందని ఇడిచిపెడితే ఆ యంత్రాంగం అలాగనే అక్కడే ఉండిపోతుంది. ఎవరే కానీ అలా చేయరు. ఒక యంత్రాంగం చెడిపోతే మరలా దాన్ని రిపేర్కి పంపిస్తారు. ఆత్మీయ జీవితంలో ఏదైనా మనం కుంటుబాటు పడితే తిరిగి మనము చెడిపోయిన బంగారము కంసలు వాని ఇంటికి వెళ్ళినట్టుగా ఆత్మీయ జీవితంలో కుంటుపడితే బంగారాన్ని సృష్టించిన దేవుడైనట్టు యేసు ప్రభు వారి దగ్గరికి మనం వెళ్ళి, ఓ ప్రభువా, నేను కాస్త మట్టి పట్టిపోయాను, నన్ను మీరు కాస్త కాల్చండి, అగ్నితో కాల్చండి ప్రభువా. మీరు అగ్నితో కాల్స్తే నా బంగారం మీద మట్టిపోయినట్టుగా నేను బాగైపోతాను. దేవుని పిల్లలు ఎందుకు ఈ దినాల్లో వాక్యానికి దూరం అవుతున్నారనగా, అగ్నితో కాల్చబడేది వారికి ఇష్టం లేదండి. దేవుని పిల్లారా, అగ్నితో కాల్చబడేది ఇష్టం లేక నరకంలో ఉండే అగ్నికి వాళ్ళు కాల్చబడటానికి ఇష్టపడతారు. కానీ బ్రతికి ఉన్నప్పుడు వారు దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించమన్నప్పుడు ఆ దేవుడు మనల్ని అగ్ని నుండి, యుగయుగములు కాలే అగ్ని నుండి తప్పించి ఈ లోకములో యేసు యొక్క వాక్యము ద్వారా మనల్ని కడిగి బాగు చేసి శుద్ధీకరింపజేసి సువర్ణముగా బంగారముగా చేసి విలువగల వస్తువుగా దేవుడు చేస్తాడు. అందుకే దేవుడు అంటాడు, నేను దినమున ఒక మాట మేము ధ్యానించుకున్నాను, 138 కీర్తన ఆఖరి వచనంలో మాట్లాడతాడు ప్రభువారు, నీ చేతి క్రియలను నువ్వు జ్ఞాపకం చేసుకో, నీ చేతి క్రియలను, నీ చేతి పనులను నువ్వు జ్ఞాపకం చేసుకో. అనగా సమస్తాన్ని ప్రభువారు తన నోటి మాటతో చేశాడు. సమస్తాన్ని ప్రభువారు తన నోటి మాటతో చేశాడు. కానీ మానవులంటి నిన్ను నన్ను దేవుడు తన స్వహస్తాలతో చేశాడు. ప్రైజ్ ది లార్డ్. తన స్వహస్తాలతో చేశాడు గనక స్వహస్తాలతో ఎలా చేశాడనగా తన యొక్క స్వరూపములో చేశాడు. ఆయన యొక్క ఇన్కార్నేట్తో ఆయన యొక్క స్వరూపంలో మనల్ని చేశాడు. ఆయన ఎలా ఉంటాడని కానీ పరిశుద్ధుడు. మన రూపం ఏది ఒక్కొక్కరిది ఒక్కటైనా కానీ మన రూపం ఎటువంటిదనగా యేసుప్రభు వారి పరిశుద్ధతలో మనల్ని చేశాడు. అందుకు ఈ శిష్యులు సందేహించారు. దేవుని మందిరానికి వెళ్తే ఏం జరుగుతుంది, ఏమొస్తుంది అని అనుమానం పడద్దు. ఒక దినమున నువ్వు ఒక చిన్న మొక్క వేసిన తర్వాత దానికి తరచుగా నీళ్లు పోస్తూ దాన్ని బాగు చేస్తున్నప్పుడు అది పెద్ద వృక్షం అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. వచ్చి 2 రోజులు నీళ్లు పోస్తాం, వెళ్ళిపోతాం, తర్వాత అది ఎండిపోద్ది. అసలు దాని నాటిన స్థలమే మర్చిపోవాల్సి వస్తుంది. నువ్వు తరచుగా ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు మొక్కగా ఉన్నావు. కానీ ఒకప్పుడు ఎప్పుడు దేవుడు నిన్ను మొక్కగా ఉంచడు. ఒక దినమున దేవుడు నిన్ను
పెద్ద మ్రానుగా చేస్తాడు యేసయ్య. పెద్ద మ్రానుగా చేస్తాడు యేసయ్య. జీవితకాలమంతా నువ్వు మొక్కగా ఉండేది ప్రభుకి ఇష్టం లేదు. అందుకే ప్రభువారు అంటాడు, మీరు ఇంకా జీవితకాలమంతా పాలే తాగుతున్నారా? ఇంకా మీరు ఆహారం తినవలసిన వారు అయి ఉంటుండగా ఇంకా మీరు చిన్నపిల్లలు పాలు తాగినట్టు అమ్మఒడిలో పాలు తాగుతున్నారు. అందువలన మీకు అనుమానం వచ్చేసింది అంటాడు. చూడండి, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, చూడండి ఎంత ప్రేమ గల దేవుడు. 18వ వచనంలో, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును, ఎంత గొప్ప దేవుడు, వారి దగ్గరికి వచ్చి అంటే ఎంత సన్నిహితుడైపోయాడు ప్రభువారు. మన దగ్గరికి వచ్చాడు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. మీరు మర్చిపోయారా ఈ మాట? నేను ముందుగానే మీకు చెప్పలేదు అనేక పర్యాయములు. నేను బోధిస్తున్నప్పుడు నాకు అధికారం ఉందని చెప్పలేదా? అందుకే దేవుని యొక్క వాక్యము అధికారముతో కూడిందట. దేవుని యొక్క వాక్యం అధికారముతో కూడిందండి. ఆ అధికారంతో కూడిన వాక్యం ఎటువంటిదంటే ముద్ర సీలు వేసినట్టుగా ఉంటుందండి. అది నామాక్షరము అంటారు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తంతో సీలు వేయబడుతుందండి. ఎప్పుడైనా కానీ మీరు కుటుంబంలో నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు అధికారంతో అపవాదితో మీరు మాట్లాడండి. అధికారం కలిగి అపవాదితో మీరు మాట్లాడండి. యేసుక్రీస్తు నామములో, ప్రభువా ఈ అపవాది క్రియలు నీ నామములో మేము బంధిస్తున్నాం అని నువ్వు ప్రార్థన చేస్తే యేసు ప్రభువారు అద్భుతమైన కార్యాలు నీ ద్వారా జరిగిస్తాడు యేసయ్య. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనం అధికారము, మనకిచ్చిన అధికారాన్ని మనం పోగొట్టుకుంటూ ఉంటాం. ప్రభువారు నీకు ఒక అధికారం ఇచ్చి ఉంటాడు. అధికారాన్ని కనుక నువ్వు సరైన విధముగా వినియోగించుకోకపోతే మనం ఏమైపోతామంటే పవర్ లేని వారిగా అవుతాం, శక్తి లేని వారమై నిశక్తిగా ఉండిపోతాం. ప్రభువారు దేవుని సన్నిధానంలో నువ్వు శక్తి గలవాడవై ఉండటానికి ప్రభు ప్రార్థన చేస్తాడు. అందుకే నా ప్రియ బిడ్డలారా, నేను మరణించి తిరిగి లేచి 3వ దినమున మరలా నేను 3వ పర్యాయము మీకెందుకు ప్రత్యక్షమవుతున్నానుగా మీలో సందేహం ఉన్నది. ఆ దినము వారికి 11 మందికి సందేహం ఉన్నట్టుగా ఈరోజు 12వ వాడుగా ప్రభు యేసుక్రీస్తు వారు వాక్య స్వరూపై మన దగ్గరికి వచ్చి అంటున్నాడు, నా ప్రియ బిడ్డలారా మీరు ఎందుకు సందేహపడుతున్నారు? కొందరైతే మొక్కారు కానీ మరికొందరైతే అనుమాన పడుతున్నారు. ఇది దయ్యమా భూతమా ఇదేంటి అని నేను మీకు చెప్పలేదా? అందుకే అంటాడు తోమత్ అంటాడు, దయ్యానికి భూతానికి దేహం ఉంటుందా? రండి తోమా కమ్, నువ్వు వచ్చి నీ యొక్క వ్రేలుతో నా ప్రక్కలో నీవు చేయిపెట్టచ్చు. దయ్యానికి దేహం ఉండదు, దయ్యానికి శరీరం ఉండదు. దయ్యాలు ఆత్మలే, అవన్నీ దురాత్మలే. అయితే పరిశుద్ధాత్మ దేవుని నీవు అనుమానం పడుతున్నావు. మీలో ఎవరైనా అనుమానములుంటే మీరు పెనుభూతములకు సుట్టక తిరుగుతుంటారు కానీ దేవుని సన్నిధికి రాలేకపోతాం. దేవునిలో సన్నిధిలో వచ్చినప్పటికీ కూడా ఆ వాక్య జీవితాన్ని మనం అనుభవించలేకపోతుంటాం. అందుకే ప్రభు అంటాడు, నాకు సర్వాధికారం ఉన్నది అన్నాడు. అంటే మన నాయనకు సర్వాధికారం ఉంటే ఆటోమేటిక్గా కుమారుడికి అధికారం ఇస్తాడు యేసయ్య. ఆమేన్, ఆమేన్. అది దేవుని యొక్క క్రియ. నాకు అధికారం ఉందంటే ఒక తండ్రి 10 ఎకరాల పొలం సంపాదించాడంటే ఆ ఆస్తి తన పిల్లలకే అని గుర్తు చేసుకోవాలి. దాని నుంచి ఎవరు కూడా దాన్ని తీసుకోవటానికి చేత కాదు. అది దాఖలైపోతుంది. రేపటికాడ ఆ కుమారుడు వచ్చి మా నాయన పలా నాయన అంటే ఎవడు మాట్లాడడానికి లేదు. ఇతరవాడు వచ్చి ఆయన మా నాయన అంటే నీకు ఆధారం ఏముంది? ఈయన మా డాడీ, ఈయన మా డాడీ. అలాగనే ప్రభువారు అంటాడు, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన అంటాడు, ఎవరైతే ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 1 వర్స్ 12 తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లలగుటకు ఏమిచ్చాడు ప్రభువారు? మనకు అధికారం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ అధికారాన్ని మనం దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటే మనం చాలా ధన్యులం అవుతామండి. దేవుని బిడ్డలం అవుతామండి, దేవుని పిల్లలం అవుతామండి. ఓ దేవా, నిజమే తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క అధికారాన్ని నేను కోల్పోవచ్చున్నాను. అందుకే కాబోలు ప్రభువారు ఆ దినము శిష్యులకు గలిలయ ప్రాంతంలో వారు కొండకి వెళ్ళినప్పుడు వారితో దర్శించి వారితో మాట్లాడినట్టుగా ఈ దినం దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. ఆ కార్యాన్ని మనం ఎందుకు చేయకూడదు? అధికారాన్ని మనం ఎందుకు దాన్ని చలాయించకూడదు? ప్రభువులో మనము ఆనందిద్దాం. రండి, నేరుగా ఇప్పుడు ప్రభువారు అంటున్నాడు, వీరు చెప్పిన అధికారాన్ని బట్టి వీళ్ళు ఏం చేశారనగా చూడండి ఒకసారి. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ అనగా అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము దగ్గరికి రండి.
అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వాణ్ణి తేరి చూచి మా తట్టు చూడుమనిరి. చాలండి. ఇక్కడ పగలు 3 గంటలకు, మంచి ఎండాకాలం, 3 గంటలకు ఎండ ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు ప్రస్తుతము 42, 43, 3 గంటలకు చాలా తీవ్రమైన ఎండ. కానీ ఈ 3 గంటలకు శృంగారమును దేవాలయానికి వెళ్తున్నారు పేతురు యోహానులు. శృంగారమును దేవాలయానికి వెళ్తుంటే ఒక వ్యక్తి, ఆయన పేరు ఇక్కడ లేదు, 40 సంవత్సరాల నుంచి ఆ దేవాలయం దగ్గరనే ఉన్నాడు. ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాడు? 40 సంవత్సరాల నుంచి ఆ దేవాలయం దగ్గర ఉండటానికి అక్కడ ఉండటం లేదు. కొందరు ఆయన తీసుకొని పోయి అక్కడ పెట్టి, అంటే అక్కడ ఉంచి ఉదయాన్నే తీసుకెళ్తారు. ఆయన్ను ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర కూర్చోబెడతారు. సాయంత్రం అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన మోసుకొని పోతారు. ఈ కుంటివాడు ఎటువంటి వాడంటే అమ్మ గర్భములో ఉండి కాళ్ళు లేకుండా ఉన్నవాడు. 40 సంవత్సరాల నుంచి ఇప్పుడు అడుక్కున్న వానికి ఎంత డబ్బో మోసుకొని వచ్చిన వానికి సగం డబ్బు. హల్లెలూయా. ఏమర్థమైంది మీకు? వాడు మోసుకొని వస్తాడు కదా. అందువలన ఆ కుంటాన్ని తీసుకొని వచ్చి ఆడ కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? బీడీ సిగరెట్లు తాసుగీసి ఆడుకొని వాళ్ళు నిదానంగా వచ్చింది. మళ్ళీ ఇన్ని మోసుకుని, ఎవరు ఎంత వచ్చింది ఈ దినము? ఇంత వచ్చిందంటే, మరి నేను మోసుకొని వచ్చిన దానికి నువ్వు నాకు డబ్బులు ఇవ్వవా? లేకపోతే ఎవరు చేయరు. అవునా? 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాడు. ఇది గుర్తెరిగినటువంటి పేతురు యోహానులు పరిశుద్ధాత్మతో నింపబడి, శక్తితో నింపబడి, దేవుని వాక్యంతో నింపబడి, మన మొదటి వాక్యములు విన్నాం. ఇక్కడ పేతురు యోహానులు ఇద్దరు వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే ఇప్పుడు భిక్షగాడు వచ్చిన వారి ముఖమంతా చూస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇతనికి కళ్ళు ఉన్నాయి కనుక మా సారోలు ఎవరు ఇద్దరు బాగా బ్రహ్మ టిప్ టాప్గా వస్తున్నారు అని చెప్పి వీళ్ళు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారనగా, ఎవరో గొప్ప గొప్ప వారు వెండి బంగారం కూడా ఇచ్చినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే గొప్పగా వారు వచ్చి చాలా డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? 5-5కు 10 ఏళ్లకు బంగారం ఉన్నవాడు వారి రోజు బర్త్డే ఉందనుకుందాం, సార్ అంటే ఏదో ఒక అంగురం ఇచ్చి కూడా పోయి ఉండవచ్చు. అందుకే పేతురు యోహానులు వారిని లక్ష్యపెట్టి చూస్తున్నప్పుడు మా దగ్గర వెండి బంగారాలు లేవు అన్నాడు. పేతురు యోహానులు అన్నారు, మా దగ్గర వెండి బంగారం లేవు. ఒక సారా సౌటు లెక్క ఉంటుందండి అడుక్కునే వారికి. ఏం లెక్క అంటే నేను చెప్తాను ఏంటండి, మళ్ళీ మీరు అడుక్కోవటం. ఒక వ్యక్తి ఒక దేవాలయం దగ్గర, ఒక సర్కుల్ దగ్గర ఉన్నాడు అనుకోండి, 10 మందిలో ఒకనికి బర్త్డే ఉంటుంది. ఆమెన్. వాడు పోత ఈరోజు మా అమ్మ చెప్పింది నాకు, ఎవరైనా పేదవాళ్ళకు సాయం చేయమంటే వాడు రోజు 2 రూపాయలు ఇచ్చేవాడు ఆ దినం 10 రూపాయలు ఇస్తాడు. ఒకడు 500 కూడా ఇస్తాడు. ఒక పెద్ద ఆయన ఇచ్చిపోతాడు. ఏమైనా కానీ 10 మందికి పోయినా ఒక్క ఆయన బర్త్డే ఉన్నా కానీ ఒక వ్యక్తి 500 ఇచ్చాడంటే, అట్లా 4-5 బర్త్డేలు ఉన్నాయనుకోండి, 4-5 బర్త్డేలు, 5 బర్త్డేలు ఉన్నాయనుకో, 500 × 5 ఎంత అయింది? 2500 రూపాయలు ఈజీగానే కూర్చొని సంపాదించిండా లేదా వాడు? అది లెక్క. అబ్బా ఏం ఐడియా చెప్పినావు సార్ అని మీరున్నారు. ఆ లెక్కతోనే వాళ్ళు అక్కడ ఉంటారు. ఆ కుంటివారు, ఆ గుడ్డివారు, నాకు ఒక ఆయన చెప్పాడు. ఏం చెప్పాడంటే, సార్ మా ఊర్లో వడ్డీకిచ్చేవారు ఎవరంటే అడుక్కొని తినేవారే ఇతరులకు కాళ్ళు చేతుల్లో కళ్ళు వడ్డీకి ఇస్తారు సార్ అంటే. ఏండి ఇక్కడ కూడా ఉన్నారంట, చెప్పారు నాకు ఒకళ్ళు. మన చర్చిలో కాదు, అక్కడ ఒక ఆఫీస్ ఉందన్నమాట. ఆ ఆఫీస్ దగ్గర ఆయన అన్నీ అడుక్కున్న తర్వాత కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళందరూ కూడా, నాకు ఎట్లా 30 తరపున జీతం వస్తుందంటే, నువ్వు తప్పకుండా కళ్ళు మూసుకున్నాడు, నువ్వు తప్పకుండా రావాలా, లేకపోతే నేను ఇడిచిపెట్టను అంటాడు. అట్లే ఎక్కువ వడ్డీలకు ఇచ్చేవారు ఎవరంటే అడుక్కుని తినే వాళ్ళు ఇస్తారంట. చాలా డబ్బులు ఉంటాయి. అందువలన పెద్ద పెద్ద పట్టణాలలో చాలామంది ఏం చేశారంటే, ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొని ఇచ్చి వాళ్ళకు ఒక గ్రూప్ ఉంది, నెలకు నీకు ఇంత ఇస్తాను, నీ పని ఏంది? పొద్దున పోవటము అడుక్కోవటం, నీకు బిర్యానీ పెడతాను, సాయంత్రం సారాయి ప్యాకెట్ కూడా ఇస్తాను. మళ్ళీ మీరు దీనికి అలవాటు పడగాకండి, జరిగే విషయాలు చెప్తున్నాను నేను. దేవుని బిడ్డలారా, 40 సంవత్సరాల నుంచి వ్యక్తి శృంగారం అనే దేవాలయం దగ్గర ఉన్నాడు. పేతురు యోహానులు మధ్యాహ్నం 3 గంటలకు దేవాలయానికి వెళ్ళారు. యేసుప్రభు వారు తిరిగి లేచిన తర్వాత
వీరికి ఉన్నటువంటి శక్తి, వీరికి ఉన్న బలం చాలా గొప్పది. మా దగ్గర వెండి బంగారం లేవు నాయన, నువ్వు మా మీద లక్ష్యం ఉంచొద్దు అన్నారు. ఆరే నీ మనిషి సారా, వెండి బంగారం లేవా అంటే, అయితే ఒక మాట నేను చెప్తున్నాను, నువ్వు కాళ్ళు కుంటివి, అమ్మ గర్భంలో ఉండి నీ కాళ్ళు లేవు. అయితే యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసు నామములో నీకు కాళ్ళు కూర్చునుగా. కానీ వీరిద్దరు ప్రొఫెషన్ బెల్టలకే అతని కాళ్ళకున్న చీలమండలకు లూజ్ అయిపోయి టక్కున దిగ్గున లేచాడు. ఆయన దిగ్గున లేచి చూడండి అండి, 7వ వచనంలో, వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తును, వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాను. అబ్బా, ఆ చిన్న పదం చూడండి, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాడు. ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాడు అక్కడ? మీరు అనొచ్చు, పాస్టర్ గారు మా కాళ్ళు చాలా బాగున్నారంటే, నేనేమంటున్నా అంటే, దేవునికి స్తోత్రాలు. ఒక దినము మనము ఒకప్పుడు చర్చికి వచ్చే కాళ్ళు కాదు. ఏమంటారు ఈ మాటకు? అంటే అప్పుడు మనం కొన్ని ఏళ్ళుగా కుంటివారిగా ఉంటుమే, అంతలక్క అన్ని ప్రదేశాలకు ధారాళంగా పోతున్నాం. కానీ చర్చికి రావాలంటే మన కాళ్ళు ముందుకు వచ్చాయి. అంటే ఇప్పుడు కుంటి వాళ్ళు ఎవరు? మీరు చెప్తేనే నేను వింటాను. ఇప్పుడు మనము పాపానికి పరిగెత్తగలవా ఈ కాళ్ళు? ఈ కుంటి కాళ్ళు. ఇప్పుడు ఈ కాళ్ళు కుంటి కాళ్ళు. దేనికి కుంటి కాళ్ళు? పాపానికి పరిగెత్తని కుంటి కాళ్ళు. ఒకప్పుడు మన కాళ్ళు ఎట్లా ఉన్నాయి? పరిగెత్తే కాళ్ళు పాపానికి. అందుకే యోసేపు, యవన కుమారుడు యోసేపు పాపాన్ని చూసి ఏం చేశాడనక పరిగెత్తుకొని పోయాడు, నాకు పరిశుద్ధత నేను పోగొట్టుకోకూడదని. ఇప్పుడు మన కాళ్ళు యోసేపు లాంటి కాళ్ళు మనకు. హల్లెలూయా. ఏ కాళ్ళు మనవి? ఎంతమంది 2 చేతులు చెప్పక, నా ఈ పరిశుద్ధమైన కాళ్ళు? ఆమేన్. చాలామంది యవనస్తులు చేతులు ఎత్తడం, ఇంకా కొన్నాళ్ళుండు సార్, ఇంకో కొన్నాళ్ళుండు సార్ అని. అందుకే చెప్పలేవు ఎవరి కాళ్ళు ఎప్పుడు ఎట్లయితే మనకు తెలియదు. ఏండి, కొన్ని కుక్క కూరలు ఉంటాయంట కాళ్ళకు, కుక్క కూరలు ఉంటాయంట. ఒక్కసాట అమ్మ చెప్పిన మాట అసలేనవంట ఆ కాళ్ళు. నాన్న చెప్పిన మాటలు బొత్తికో, ఓ పోమమ్మి, నువ్వు పోమమ్మి, నేను పోవాలమ్మా, ఇట్లా ఇట్లా తల్లు ఇట్లా అనుకోండి. జాగ్రత్త యవనస్తులారా. బాగున్నప్పుడు కాళ్ళు, చేతులు, పండ్లు, కండ్లు, ముఖము బాగా పెట్టుకొని, ఉన్నట్టుండి కింద పడితే పండ్లు పోయినాయి అనుకో, అందం పోద్దే లేదా పండ్లకు? నువ్వు నవ్వుతే ఇప్పుడున్నంత నవ్వు అప్పుడు ఉంటుందే. అప్పుడు మళ్ళీ నువ్వు ప్లాస్టిక్ పండ్లు పెట్టుకోవాలా. అప్పుడు అంటేనే అంటారు, ఓరే నీకు పండ్లు ఏందిరా, అప్పుడే ప్లాస్టిక్ పెట్టాడు. లేదు ఏమైందంటే ఒకటి కొట్టాడు సార్, కొడితే పండ్లు పోయినాయంట. యవన హాస్పిటల్ అందరూ కూడా మిమ్మల్ని అందరినీ నేను చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండాలి. మీ అందం బాగున్నారు, అందరూ ఒక్కొక్కరు బాగా అందంగా ఉన్నారు. ఇప్పుడు శృంగారం అనేటువంటి దేవాలయం దగ్గర అయినా ఉంటే, యేసుప్రభు వారు అక్కడికి వెళ్ళాడు, శిష్యులు వెళ్ళారు, యేసుప్రభు శిష్యులు వెళ్ళారు. ఆయన కుడి చేయి పట్టుకొని లేవనెత్తాడు. పేతురు, యోహాను లేవనెత్తాడు, దిగ్గున లేచి. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్పినప్పుడు అలర్ట్ ఉండాలంటే, దిగ్గుమనంటే అంటే ఇమ్మీడియట్లీ. ట్యూబ్ లైట్గా ఉండకూడదు. ట్యూబ్ లైట్ ఇస్తే వెంటనే వెలగదు. మామూలు లైట్ లైట్ టక్కుని వెలిగేస్తాయి. ట్యూబ్ లైట్ నిదానంగా అట్లా కళ్ళు కొట్టుకుంటూ టక్కుని వెలుగమ్మా, అట్లా వెళ్ళకూడదండి. కరెంటు లాగా ఉండాలంట మనం. కరెంటు లాగా మాకు చెప్తుంటారు ఆర్మీలో, ఫౌజ్ మే హమ్కు బోల్తారా తూ బిజిలీ కి తర కామ్ కర్నా హై అంటాడు. బిజిలీ కి తర అంటే కరెంటు లాగా. కరెంటు ఎటువంటిదంటే అసలు వేసిన వెంటనే వచ్చేసి అక్కడ ఉంటుందంట. ట్యూబ్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు కానీ కరెంటు చెక్క నిలబడుతుందంట. క్రైస్తవ బిడ్డలు అందరూ కూడా కరెంటు లాగా పనిచేయాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం కరెంటు లాగా పనిచేస్తే ఇతరులను అనేకులను వెలిగిస్తాం. లేకపోతే కరెంటు లాగా పనిచేస్తే కరెంటు ఉన్న వాళ్ళు కరెంటును పట్టుకుంటే కూడా చచ్చిపోతారు. ఏంటి, కరెంటు పనిచేసేటోళ్ళు కరెంటును పట్టుకుంటే వాళ్ళకేం షాక్ కొట్టదా? ఇది కూడా అంతే, కరెంటు కంటే గొప్పది ఇది. దీంట్లో నేను యేసు ప్రభువులో ఉండానులే, ఏం పర్వాలేదులే అని అనుకొని తప్పు చేస్తుంటే, పాపం చేస్తుంటే ఈ కరెంటు నిన్ను కాల్చేస్తుంది బాబు, తమ్ముడు, అమ్మ. అందుకే ఈయన అంటున్నాడు, ఈయన లేచి దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుతూ వారితో కూడా. చూడు, జీవితకాలం 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు ఆ వ్యక్తి? ఎక్కడున్నాడండి? మందిరం బయట ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? భిక్షమడుకు యాచిస్తున్నాడు. ఏండి, ఎన్నో ఒకేలా డబ్బు సంపాదించిండాము. అతన్ని మీరు పై వచనంలో 3వ వచనం చూసినప్పుడు, కొందరు ఆయనను శృంగారమును దేవాలయం దగ్గరికి తీసుకొని మోసుకొని పోవుచుండిరి. ఇప్పుడు మోసుకొని పోయే అవసరం లేదు. అది బాల్య జీవితంలో మోస్తారు. చిన్నపిల్లలు అమ్మ కౌగిట్లో ఉన్నప్పుడు అమ్మ మోసుకొని పోతుంది, నాన్న మోసుకొని పోతాడు.
జీవితకాలం అంతా ఇప్పుడు నీకు 30-40 సంవత్సరాలప్పుడు అమ్మ నన్ను ఎత్తుకోమ్మా, నన్ను ఎత్తుకోమ్మా అని అంటాం అనుకో, మీ అమ్మ ఇరిచి కొడుతుంది ఏటికే. అమ్మ ఎత్తుకోమ్మా అంటే జీవితకాలం అంతా నువ్వు అమ్మ నాన్న మీద ఆధారపడకూడదు ఏ విషయంలో కూడా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీకు జ్ఞానం ఇస్తాడు. ఇజ్రాయెల్ కంట్రీలో చిన్నపిల్లలు వెంటనే వారు 18 సంవత్సరాలు దాటిపోయిందంటే తప్పకుండా వారిని ఆర్మీకి పంపిస్తారు. అక్కడ తరిపిదవుతారు బ్రహ్మాండంగా. అందుకే ఇజ్రాయెల్ కంట్రీని జయించడానికి ప్రపంచం వణికిపోద్దండి, అగ్రరాజ్యాలు కూడా. కారణం ఏంటనగా వాళ్ళందరూ కూడా తరిపి పొందుతారండి. ఇప్పుడు అదే చేయాలని మన దేశ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు, మేము కూడా ఇట్లా చేయాలని. అయితే ఈ తలంపులు వేరు, ఆ తలంపు వేరు. దేవుని బిడ్డలారా, నువ్వు దేవునిలో నువ్వు ఎదుగుచూ ఉన్నప్పుడు ఎలా ఉండాలనగా, ఒక సైనికుల్లాగా నువ్వు పనిచేసినప్పుడు ఎలా ఉంటుంటే నీ శరీరం అంతా ఎట్లా ఉంటుందంటే, దైనముడు అంటే దైనముడు, బాయముడు అంటే బాయముడు, పిచ్చముడు అంటే పిచ్చముడు, ఆగిబడి అంటే ఆగిబడి, ఏదంటే షార్ప్ కరెంట్ ఉన్నట్టు. ఇప్పుడు ఈ వ్యక్తికి ఏ తరపీదు పొందాడంటే 40 సంవత్సరాలు నేను ఒకని మీద ఆధారపడ్డాను. ఇప్పుడు దేవుడు నాకు నిజమైన పునరుత్థానం ఇచ్చాడు. యేసుప్రభు వారు పేతురు, యాకోబులకు, యోహానులకు ఆ ప్రభువారు పునరుత్థానం ఇచ్చాడు. కానీ ఇప్పుడు అదే పునరుత్థాన శక్తి శృంగారం అనే దేవాలయం దగ్గర 40 సంవత్సరాలు పడి ఉన్నటువంటి వ్యక్తితో ఆ పునరుత్థాన శక్తిని వాడుకున్నాడు. అవును, తన బిడ్డలంటే మాకు తన కృపనిచ్చి ఈ దినం మీరు ఇంతమంది దేవుని మందిరానికి వస్తున్నారు అంటే, నేను కూడా ఒకప్పుడు కుంటివాన్నే, నేను కూడా ఒకప్పుడు బైబిల్ చదవలేని గుడ్డివాన్నే. చందమామలు చదువుతాను, అన్ని పుస్తకాలు చదువుతాను, కానీ బైబిల్ చదవాలంటే అన్ని తప్పులే చదివేది. ఆరంభంలో నేను బైబిల్ చదువుతుంటే చర్చిలో ఒక ఆయన అన్నాడు, వాక్యం చెప్పాడు, ఇంకా కూర్చోయా భలే చదివిన వాళ్ళే కూర్చో అన్నాడు. నాకు సిగ్గుపోయింది అందరిలో. హల్లెలూయా చెప్పండి, ఉన్నది చెప్పాలా, అన్ని బ్రహ్మాండంగా చదువుతాను, ఇంకా కూర్చో చాలే బాగా చదివినలే పెద్దోడు అన్నాడు. ఉన్నట్టుండి ఒకసారి చర్చికి వెళ్ళాను. ఒకసారికి వచ్చినప్పుడు ఒక ఆయన ప్రార్థన చేయండి సార్ అంటే, నేను చేయలేనండి అన్నాడు. అందరూ నాకు తల చాలా నామోషి అయిపోయింది. జీవితకాలం అంతా అదే బతుక. దేవుడు నాతో మాట్లాడినప్పుడు, ప్రభువా ఎంత గొప్ప దేవుడు తండ్రి, నీ గ్రంథం చదువుతాని కాశ్మీర్ లోయలలో ఐసు ప్రాంతంలో బైబిల్ చదివాను, మోకరించి గంటల తరబడి మోకరించి ప్రార్థన చేసి బైబిల్ చదివాను. మీరు నా బైబిల్ ఏ బైబిల్ అన్నా మీరు చూడండి, ఒక్క పేజీ ఖాళీ ఉంటే నాకు మీరు చెప్పవచ్చు. నా బైబిల్ మీరు ఎక్కడైనా పొరపాటున ఎప్పుడైనా పట్టుకుని నా బైబిల్ అడిచి పెడతాను, ఒక్క పేజీ కూడా ఖాళీ ఉందో మీరు చూడవచ్చు. నా బైబిల్ అన్నీ కూడా ఎన్నో పర్యాయాలు ప్రభు ఈ బైబిల్ చదువుకుంటున్నాను. ఏమో నా ఆస్తి అంతా దీంట్లో ఉంది అని నేను చూసుకుంటాను. అలాగని నాకు ఆస్తి ఇచ్చాడు ప్రభువారు. తమ్ముడు, చెల్లి, అమ్మ, అక్క, ఈ గ్రంథాన్ని చదవకుండా నువ్వు ఇతరుది ఏం చదివినా కానీ దాంట్లో నీకు ఏమి దొరకదు. ఒక నిజమైన తండ్రి, నిజమైన తల్లి బైబిల్ చదివావా నువ్వు అంటావు. నువ్వు మొబైల్ చదువుతున్నావు, మంచిదే, టెక్నాలజీ ఎక్కువ అయిపోయింది, కానీ ఆ మొబైల్ కంటే గొప్పది ఈ బైబిలు. ఈ అచ్చువేడిన పుస్తకంలో శక్తి బలం ఉంది, చదువు. ఇది పట్టుకొని నువ్వు వస్తుంటే అందం ఉంటుంది. మొబైల్ ఎవరైనా పట్టుకొని రాగలరు, నువ్వే కాదు. కానీ ఈ బైబిల్ ఎవరు పట్టుకుంటారనగా, దేవుని కోసం రోషం పౌరుషం కలిగిన వాడే ఈ బైబిల్ పట్టుకుంటాడు. సభలు కూడా దేవుని చూద్దామా. నీకు చదువు వస్తుందా రాదా, దట్ ఈస్ అనదర్ థింగ్. కానీ ఈ బైబిల్ పట్టుకొని వస్తే అందమే వేరు, ఈ ఐడెంటిటీ కార్డే వేరు. ఎంతోమంది క్రైస్తవులను ఈ నల్లది బైబిల్ పట్టుకొని వస్తుంటారండి అని ఆయా పర్యాలు టీవీలో మాట్లాడుతుంటారు. ఆయనకు తెలియదు గనక, ఆ సారుకు తెలియదు గనక ఈ బైబిల్ పట్టుకుని ప్రపంచ చరిత్ర ఉందండి. నీ చరిత్ర, నా చరిత్ర ఉంది. శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగిన విషయం ఏంటనగా, ఇతడు దిగ్గున లేచి నడుచుకుంటూ గంతులు వేసుకుంటూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. ఆమెన్. ఒకప్పుడు ఎలా జీవితం, మన జీవితం అనగా బయటి జీవితము, ఇప్పుడు లోపలి జీవితం. అందుకే యేసు ప్రభు వారు ఆ బుద్ధి గల కన్యకలు 5, బుద్ధి లేని కన్యకలు 5, ఈ మొత్తం 10 మందికి ఎప్పుడు ప్రార్థనకు వచ్చేవారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో పరలోక రాజ్యాన్ని గురించిన ఉపమానం ప్రభువారు చెప్పారు. వీళ్ళందరూ కూడా కొందరు 5 నాటకం ఆడారు, 5 నిజంగా వచ్చారు, యథార్థంగా ఉన్నారు. అయితే ఆ దినం రానే వచ్చింది, యేసు ప్రభువారు రానే వచ్చారు. వచ్చినప్పుడు మీరు వెళ్ళి సిద్ధులను నిన్ను తీసుకొని రండమంటున్నప్పుడు, సిద్ధులను వెలిగించమన్నప్పుడు 10కి 10 మంది వెలిగించారు, కానీ 5 దీపాలు వెలిగాయి. 5 వెలగలేకపోయాయి. కారణం ఏంటంటే వాటిలో శక్తి లేదు, నూనె లేదు. మీలో ఎవరైనా నూనె లేని వారు ఉన్నట్లయితే, ఓ ప్రభువా
ఆ దినం 11 మంది దగ్గరికి మీరు వెళ్ళినట్టుగా మా దగ్గర కూడా మీరు వచ్చారు స్వామి, నేను ఆత్మ కలిగి జీవిస్తానన్నప్పుడు ఆ ప్రేమ గల దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించడానికి ఈ దినము కూడా చెప్పాలి, ఈ దినము కూడా మీరు సిద్ధంగా ఉండాలి. ఒక వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు చిన్న పొరపాటు జరిగిన నేను తప్పు చేశాను అని అంటాడు, పొరపాటు చేశాను అని అంటాడు. అది దైవికమైనటువంటి జ్ఞానం. ఆమెన్. ఒక సంఘ పెద్ద ప్రార్థన చేస్తాడు, ప్రభువా నేను పొరపాటు చేశాను అన్నప్పుడు ఏం నేర్చుకున్నావు మీరు వారి నుంచి? యు మస్ట్ లర్న్ సంథింగ్ ఫ్రమ్ యువర్ ఎల్డర్స్. పెద్దల గురించి మనం నేర్చుకోవాలి. ప్రభువారు చెప్పాడు, గమలీయేలు పాదముల దగ్గర పెరిగాడు అపోస్తలుడు పౌలు. యేసు ప్రభువారు కూడా యెరూషలేములో పెద్దల దగ్గర పెరిగాడు. మనం కూడా ఎప్పుడు కూడా పెద్దలను చూసి మనం నేర్చుకోవాలి. కొన్ని విషయాలు, మంచి విషయాలు మనం సేకరించి మనం దాచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గంతులు వేసుకుంటూ మనము మత్తయి 25 అధ్యాయము దగ్గర ఉంటుంది. మరి లోపలికి వెళ్ళిపోయారనగా శిథిలలో నూనె కలిగిన వారు లోనికి వెళ్ళారు, లేని వారు బయట వేయబడ్డారు. వారు వెళ్ళారు, నిదానంగా తీసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత తలుపు కొడుతున్నప్పుడు మీరెవరో నేను ఎరగను, మీరెవరో అంటాడు. ఈ నాళ్ళు మనం దేవుని సన్నిధికి వచ్చి మీరెవరో అంటే ఏమైనా అర్థం ఉంటుందా? ఏంటి అర్థం ఉంటుందో చెప్పండి. మీరెవరో ఊరికే వస్తున్నారంటే వస్తున్నారు, పోతున్నట్టు అంటే మీకు అనుమానం ఉంది. అనుమానం మీకు పెనుభూతంలాగా తిరుగుతుంది కనుక అందుకే సందేహించిన కొందరు 11 మందిలో కొందరు. ఆ సందేహించిన వారిలో మీరు ఉండకూడదు. ఆయనకు మురికి ప్రార్థన చేసిన వారిలో మనం కనుక ఉన్నట్లయితే దేవుడు మన జీవితాన్ని అద్భుతంగా వాడుకుంటాడండి. దేవుని పిల్లారా, దేవుడు ఈ దాసురాల్ని కుటుంబాన్ని వాడుకుంటాడండి. ఎక్కడైనా కానీ వెళ్తున్నప్పుడు ఆడుకుంటాడండి. దైవ సందేశాన్ని అధికారంతో కూడిన వాక్యాన్ని అందించినప్పుడు ఎక్కడైనా కానీ దేవుడు తన కృపతో పదే పదే ప్రభువారు ఎందుకు పిలుపులు ఇస్తాడంటే మేము ఏది కూడా ఎవరి నుండి ఆశించము. ఎక్కడ కూడా నేను ముందే చెప్తాను, నా బండికి డీజిల్ వేసుకొని వచ్చానని నేను ముందే చెప్తాను. నువ్వు కానికిస్తే దేవునికి స్తోత్రం, ఇయ్యకపోతే కూడా దేవునికి స్తోత్రం. అయితే దేవుడు ఎటువంటి వాడు అనగా పనివాడు జీతానికి పాత్రుడు. ఎవరైనా సారి చెప్పొచ్చు, కానీ యేసయ్య ఎప్పుడు కూడా మన యొక్క కూలి దాచిపెట్టుకోడంట. ఆ కూలి మొరపెడుతుందంటండి. ఒక వ్యక్తి పని చేశాడంటే ఒకవేళ నీ డబ్బుల దగ్గర ఉండి కూడా రేపిస్తానంటే ఆ డబ్బు అంటుందంట, ఈ డబ్బు అతనికి ఇవ్వాలా? నువ్వు ఎందుకు చెప్పావు? నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? కూలి, ప్రభువా నిన్న అతడు పని చేసుకొని డబ్బులు పెట్టుకొని కూడా లేడన్నాడు. ఆ కూలి మొరపెడుతుందంట. దేవుని పిల్లారా, నువ్వు కష్టపడతావు కదా క్రీస్తులో మీ ప్రయాస బాగా గుర్తు చేసుకోండి. క్రీస్తులో మీ ప్రయాస ఎప్పుడు కూడా వ్యర్థం కానిరదండి. నా ప్రభువా, ఎవరైనా మర్చిపోతారు కానీ, ఎవరైనా అబద్ధమాడి సారి చెప్పొచ్చు, కానీ యేసయ్య ఎప్పుడే కానీ ఈ ప్రపంచంలో ఇంతవరకు ఆయన ఎన్ని మాటలు చెప్పాడు కానీ అందులో ఎక్కడే కానీ ఆయన సారి చెప్పాడని ఎవరు కూడా మాట్లాడలేకపోయారు. ఏ గ్రంథంలో కూడా లేదు. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కూడా దేవుని చేద్దామా. దేవుని పిల్లారా, ఇటువంటి దేవుని మనం నమ్ముకున్నామంటే సందేహం ఎందుకు మనకు? ఇతడు గంతులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు, లోపలికి వెళ్ళాడు. చూడండి, వాడు నడుచుచూ దేవుని స్తుతించుచూ చున్నప్పుడు ప్రజలందరూ చూసి శృంగారమును దేవాలయము ద్వారం వద్ద భిక్షము కొరకు కూర్చుండు వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూసి విస్మయంతో అందరూ పరవశులైరి. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప కార్యం అది! పునరుత్థానం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిజరెక్షన్? పునరుత్థానం యొక్క అర్థం ఏంటి అంటే అదే కుంటికాలను సడలు ఉంచి కాళ్ళగా చేశాడు, బాగు చేశాడు. ఈ కాళ్ళు ఒకప్పుడు ఈ నిలబడిన కాళ్ళు ఇష్టానుసారంగా తిరిగినాయి, కానీ ఇప్పుడు దేవుని కొరకు తిరిగే కాళ్ళు. ఒకవేళ కుంటివారు, ప్రభువా ఈ దినం ఎంతోమంది యేసు ప్రభు బిడ్డలను విమర్శించేవారు అనేకులు వచ్చారు. ఒక పుట్టు కుంటివాడిని తీసుకొని వచ్చి వీళ్ళని బాగు చేయండి అంటే ఒక నిజమైన భక్తుడు ఏమంటాడో తెలుసా? ఈ గుడ్డితనంలోనే, ఈ కుంటితనంలోనే దేవునికి మహిమ వస్తుందన్నాడు. మీకు మంచి ఉదాహరణ చెప్తున్నాను. మీకు అందరికీ తెలుసు, గద్దినాల్లో కర్నూలు ప్రాంతానికి వచ్చినప్పుడు మనందరం వెళ్ళాము అక్కడికి. నీకు కాళ్ళు లేవు, చేతులు లేవు. ప్రపంచాన్ని కదిలిస్తున్నాడా లేదా? చెప్పరు. కాళ్ళు లేవు,
అలా ఉండట దేవునికి అది ఇష్టమాయను. నేను కుంటివాని అనేది భయపడుతుంటారు. 4 పిల్లలు ఉన్నారు, బ్రహ్మాండమని ఈత ఆడతాడు, మంచి బండి నడుపుతాడు, బ్రహ్మాండంగా వాక్యం చెప్తాడు, సమాజ సేవ చేస్తాడు, అనేకులకు సహాయం చేస్తాడు. కుంటివాడే, కాలు చేతులు లేనివాడే. కాలు చేతులు లేనివాడు ఎంత పని చేస్తుంటే, కాలు చేతులు ఉన్నవారు ఇంకా మనం ఎంత పని చేయాలనో. హల్లెలూయా. బిట్టరగుంట ఐజేయ అని ఒక ఆయన ఉన్నాడు, దైవజనుడు. ప్రకటన గ్రంథం గురించి బాగా చెప్తాడు. ఆయన కళ్ళు 2 కళ్ళు లేవు. ఆయనకి విశ్వాసం లేదా ప్రభువు మీద? కళ్ళు లేకపోయినా కానీ ప్రకటన గ్రంథం బ్రహ్మాండంగా చెప్తాడు. నేను ఒకసారి వాక్యం చెప్తున్నప్పుడు బ్రహ్మాండంగా చదువుతున్నాడు ఒక ఆయన, యూరోప్ ఆయన చూస్తే ఆయనకు 2 చేతులు లేవు. ఎట్లా బైబుల్ తీస్తాడంటే ఈ 2 మోషలతో తీస్తాడు, ఇట్లా టక్ 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 చదువుతాడు. అమ్మ 2 చేతులుండి కూడా, హల్లెలూయా, మీ అందరికీ వందనాలు. 2 చేతులున్న కూడా పాస్టర్ గారు వాక్యం చెప్తే తీయటానికి శాత కాదు. ఇంకా మీరు శృంగారమన దేవాలయం బయటనే యాచించుకుంటూ ఎవరితోనో మోపం మోయించుకొని వచ్చి వానికి 10 రూపాయలు నువ్వు 10 రూపాయలు పెట్టుకుంటున్నారేమో. కానీ ప్రభు అంటాడు, ఆ జీవితం నీది కాదు. జీవిత కాలమంతా మందిరానికి వెళ్ళావు, బయట జీవితం కాదు, నీది లోపల జీవితం. ప్రభువారు మనకు పిలిపిస్తున్నాడు. పునరుత్థానం అంటే అదే. అనుమానం తీర్చాడు ప్రభువారు, అందుకే నిలబడ్డాడు. కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, ఎన్నో ఏళ్ళ నుంచి స్వామి మందిరానికి వస్తున్నాను, కానీ మందిరంలో ఉన్నానే కానీ పేరు మాత్రం ఉన్నది. కానీ ప్రభువా, నన్ను మోసుకొని పోతున్నారు ఎంతోమంది. కాళ్ళు చేతులు అనిపిస్తుంది కానీ నడవలేని కాళ్ళు, బైబిల్ చదవని కండ్లు, బైబిల్ తెరవని హస్తాలు, హృదయం లేని జీవితం. దేవా, నేను నీకు నమ్మకంగా జీవిస్తానయ్యా. ప్రభువా, పేతురు యోహానులకు పునరుత్థాన శక్తి ఇచ్చినట్టుగా ప్లీజ్ నేనెందుకు పొందుకోకూడదు? పేతురు యోహానులు పొందుకున్నారు కదా. దేవుని బిడ్డలారా, మనం పొందుకుందామా? అదే పునరుత్థాన శక్తి. పునరుత్థానం అంటే ఏమనుకున్నారు? నీకు కూడా పునరుత్థాన శక్తి ఇస్తాడు. పక్షపాతి ఏం దేవుడు కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే నీకు పునరుత్థాన శక్తి ఇస్తాడు. నిన్ను బాగు చేసేదే ఆయన ఇష్టం, నిన్ను బాగు చేసేదే ఆయన లక్ష్యం, నువ్వు బాగుపడేదే ఆయన ఇష్టం. జీవితకాలం అంతా నువ్వు బయటనే ఉండేది దేవునికి ఇష్టం లేదు. అపవాది కుతంత్రములు నాశనము చేసి ప్రభువారి నీ జీవితంలో ఉన్నతమైన కార్యం జరిగించి, నా ప్రభువా, నన్ను లోపలికి మీరు ఆహ్వానించారా? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూసినప్పుడు సిద్ధలలో నూనె గల వారిని ఆయన లోనికి పిలుచుకున్నాడు. బయట ఉన్నవారు తలుపు కొడుతుంటే మీరెవరో నాకు తెలియదు, నేను మిమ్మల్ని ఎరగను అన్నాడు. అనుమానం అనేది పెనుభూతం లాంటిదే. అనుమానంతోనే ఎప్పుడొస్తలే యేసు ప్రభు అని వారి సిద్ధలలో వారు మాత్రం నూనె పోసుకోలేదు కనుక వారు వెలివేయబడ్డారు. పునరుత్థాన శక్తి వారికి లేదు, కానీ 5 అయితే తప్పకుండా నూనె కలిగి వచ్చారు. వారు లేపాడు. శృంగారం మన దేవాలయం దగ్గర 40 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, కానీ ఏం ప్రయోజనం చెప్పండి? మీరే చెప్పండి నాకు. మనమే ఒక న్యాయాధిపతులుగా మనం ఒకరికి తీర్పిద్దాం. అవును స్వామి, నీ వాక్యమే సత్యము, నీ మాటలే సత్యం. తండ్రి, ఎస్, దేవుని గణపరుస్తామా, దేవుని చూద్దామా? అయ్యా, నా కాళ్ళు కుట్టి అయిపోయాయ్యా, నా చేతులు కుట్టి అయ్యి స్వామి, నా కళ్ళు కుట్టి ప్రభువా. అయితే నా జీవితం దారి మీరు మహిమ పొందారు. నేను ఒకరి మీద ఆధారపడ్ను. ఈ కట్టిక చీకట్లో లోకానికి వెలుగైన దేవుడు, శృంగారమైన దేవుడి దగ్గర పేతురు యోహానును పంపించాడు. ఈ కట్టిక చీకటిలో లోకానికి వెలుగైతివి. ఈ కట్టిక చీకటిలో లోకానికి వెలుగైతివి. ఆ వెలుగు యేసే నా పాదములకు దీపమాయెను. ఆ వెలుగు యేసే నా పాదములకు దీపమాయెను. నా జ్యోతి ఆయెను. అందరూ చేతులు పైకెత్తి ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.
వారికి వారి అనుమానం తీర్చడానికి యేసు వచ్చాడు. ఆరాధన నీకేనయ్యా జీవాజలమా జీవాజలమా ప్రవహించు ఆత్మసాగరమా జీవాజలమా జీవాజలమా ప్రవహించు ఆత్మసాగరమా ప్రభు యేసు నా ప్రభు యేసు 40 సంవత్సరాల నుంచి శృంగారం అనే దేవాలయం దగ్గర యాచిస్తూ భిక్షాటన చేస్తున్న వ్యక్తి జీవితాన్ని పునరుత్థానం కాలేదా? దేవుడు మనకు పునరుత్థానం సృష్టిగా వచ్చాడు కదా. దేవా, నేను ఈ దినము నుండి నాటకమేయను స్వామి, పట్టబడతాను ఒక దినమున. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. నిజమైన విత్తనమే కావాలి, ఒక్కటే కావాలి నిజమైనది. బస్తాలుంటే ఏం ప్రయోజనం? గుంపులండి, కానీ విత్తనము లేదే దాంట్లో. నో, ఆ సాలుడి సీడు కావాలి ఏసయ్యకు. ఆ సీడు ద్వారానే అనేక మ్రాళ్ళను దేవుడు మొలిపిస్తాడండి. అది మొలకైనప్పుడు ఆ మొలకకు మన్నను కురిపించినప్పుడు అది మ్రానుగా మార్చబడుతుంది. మన్నాను కురిపించింది ఆమన్న ప్రభువే, ఆమన్న ప్రభువే నాను దీనా ఆహారమాయే. ఆయన అందులో వాక్యము వల్ల ఆకలి తీర్చను, ఆకలి తీర్చను. చేతులు పైకెత్తి ఆయన నడుచుతూ గంతులు వేసుకుంటూ దేవుని స్తుతిస్తూ వారితో కూడా లోపలికి వెళ్ళాడు. అదే పునరుద్ధరణ శక్తి. స్తోత్రం నాన్నా. జలమా దేవా ప్రవహించు ఆత్మసాగరమా జీవాజలమా జీవాజలమా ప్రవహించు ఆత్మసాగరమా ప్రభు యేసు నా ప్రభు యేసు వెలుపటి వాడివి కాదు బాబు, చెల్లి, తమ్ముడు, నానా, మనము ఎలుపటి వారివి కాదు, ఆయనతో లోనికి వెళ్ళేవారివి. మన జాబితా అదే. ఆ పట్టులో మనం లోపలుండే గుంపు మంది ధైర్యముగా పేతురు యోహానులు ధైర్యముగా వాక్యం చెప్పారు. చాలా కష్టపడ్డారు వారు. మీరు 4వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు అపోస్తుల కార్యంలో శాస్త్రులు పరిచయులు మరలా ప్రత్యక్షమై చిత్రహింసలు చేస్తారు వారిని. అయితే ఎవరికి భయపడకుండా యథార్థంగా దేవుని మాటలు పంచిపెట్టారు. చివరికి పేతురు యోహానులు కూడా హతసాక్షులైపోయారు ప్రభు కొరకు. కానీ నిజమైన సత్యాన్ని బోధించట్లో ప్రాణమైనచుటకు సిద్ధపడ్డారు. నీ ప్రాణం వేసి అడగట్లేదు, కానీ నువ్వు ఏ స్థలములు ఉన్నా కానీ ప్రభుకి ఇష్టడుగా జీవించు. నీ ద్వారా కొందరు బాగుపడతారు, నీ ద్వారా కొందరు లోనికి వస్తారు బాబు. బయట ఉన్నవారు లోనికి వస్తారు. అదే క్రైస్తవ జీవితం. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను.
కనికరము, కృప, వాత్సల్యత, దయ, సమృద్ధి కలిగిన దేవ, మా కుంటి కాళ్ళను, మా కుంటి చేతులను, మా గుడ్డితనాన్ని చూసి మీరు అసహించుకోలేదు. మా గుడ్డితనం ద్వారానే మీరు మహిమ పొందాలని ఇష్టపడ్డారు. మా కుంటి చేతుల ద్వారానే మీరు మహిమ పొందాలని ఆశపడ్డారు. మా కుంటి కాళ్ళ ద్వారానే మీరు మహిమ పొందాలని ఆశపడ్డారు. కొన్ని ఏళ్ల నుంచి మందిరానికి వెళ్తున్నాం కానీ దేవుని యొక్క మహిమను పొందలేని జీవితాలు. అయితే తిరిగి మీరు మాకు పునరుత్థానం ఇచ్చుటకే 3వ పర్యాయము 11 మంది శిష్యులకు ప్రత్యక్షమై కొందరు అనుమానపడ్డారు, కొందరు సందేహించారు, మరికొందరైతే దేవుని స్తుతించారు. సందేహించిన వారి జాబితాలో మేము ఉండకుండా మిమ్మల్ని స్తుతించే వారి జాబితాలో మమ్మల్ని పెట్టుకోండి. ఇదిగో నీ ప్రియ బిడ్డలందరినీ దీవించండి. మీరు లోనికి వచ్చే భాగ్యాన్ని తెచ్చండి. నా బిడ్డలారా, నా దగ్గరికి రండి. యెహోవా చేత ఆశీర్వాదింపబడిన వారలారా, మీరు లోనికి రండి. మీ మాటలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు అవసరం అక్కలు తెచ్చి మీరు అక్కల కింద ఉంచండి. స్తోత్రాలు చెల్లిస్తూ కనపరుస్తూ యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సాహసము ఇక్కడ మనందరికీ యేసయ్య కృప సదాకాలము తోడై నిలిచి ఉండును గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికి వందనాలు. దేవుడు నిలిచించును గాక. గాడ్ బ్లెస్ యు.